అందరికీ నమస్కారం. ఒకసారి గట్టిగా అనాలి, జై తెలంగాణ అంటలేరు, అనాలో వెనుక అంటలేరు. ముస్లిం సోదరులు అనాలి, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు భారతదేశంలోనే ఒక చరిత్ర. ఎందుకంటే ఎల్బీ నగర్లో కులమత భేదాలు లేకుండా హిందువులకు కానీ ముస్లింలకు కానీ క్రైస్తవ సోదరులకు కానీ అందరికి కూడా ఒకటే చోట పక్క పక్కన శ్మశాన వాటిగా కట్టిన ఘనత ఇలా మన సీఎం కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు మన ఐటీ శాఖ మంత్రివర్యులు, యంగ్ డైనమిక్ లీడర్, మన తెలంగాణ ఫ్యూచర్ మన కేటీఆర్ సార్ గారు. అదే మాదిరిగా మన స్థానిక ఎమ్మెల్యే మంచి స్మార్ట్ లీడర్ మన సుధీర్ రెడ్డి అన్న గారు, మన ఎమ్మెల్యే. అదే మాదిరిగా మన ఎమ్మెల్సీ మా అక్క వాణిదేవి గారు, మా గురువు మా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్న గారు, మా ఎమ్మెల్సీ అన్న గారు, మా ఎంపీ గారు రామ్లన్న గారు, మిగతా మా ఎమ్మెల్సీ రాజు గారు, అదే మాదిరిగా మా చెల్లమ్మ మేయర్ గారు, మా నవీన్ గారు ఎమ్మెల్సీ గారు, మా చైర్మన్ గారు, మిగతా మా చైర్మన్లు, మా స్థానిక కార్పొరేటర్లు, స్థానిక మాజీ కార్పొరేటర్లు, మిగతా స్థానిక నాయకులు, అధికారులు, ప్రతి ఒక్కరికి కూడా పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు, అన్న అక్క చెల్లెళ్లకు, తమ్ముళ్లకు అందరికి కూడా నా నమస్కారం. మనం చూస్తున్నాం తెలంగాణ రాకముందుకు ఎట్లుండే, తెలంగాణ వచ్చినాక మనకు 12,700 గ్రామాలు ఉన్నాయి. మన సీఎం కేసీఆర్ గారు ఒకటే చెప్పిండు, ప్రతి గ్రామంలో కూడా మంచిగా హరితారం ఉండాలి, డంపింగ్ యార్డ్ ఉండాలి, గ్రేవ్ యార్డ్ ఉండాలని చెప్పి ఏకైక సీఎం దేశంలో మన సీఎం కేసీఆర్ గారు ఆలోచన చేసి ఇవాళ 12,700 గ్రామాలకు డంపింగ్ యార్డులు, గ్రేవ్ యార్డులు, హరితారం తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. అట్లనే ఇప్పుడు సిటీలో చూస్తున్నాం. ఇప్పుడు నా ఎల్బీ నగర్ చూసినాం, 8 ఏళ్ల ముందు ఒక ఫ్లైఓవర్ లేకుండే, ఒక అండర్ పాస్ లేకుండే, ఒక వాటర్ సరిగా లేకుండే, ఏమీ లేకుండే. ఇప్పుడు ఎక్కడ లేని విధంగా మన ఎల్బీ నగర్లో మంచి మంచి అండర్ పాస్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, ట్రాఫిక్ జామ్ కాకుండా బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా సంతోషంతో ఇంత పెద్ద ఎత్తున అందరం కూడా మనం వాళ్ళ పనులు చేసుకుంటా వాళ్ళకి దారిన పోతున్నారు. మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం ఈ శ్మశాన వాటిక. అసలు నేను వస్తున్నప్పుడు చూస్తే మనం శ్మశాన వాటిక పోతున్నామా, ఒక ఫిలిం సిటీలో పోతున్నామా అన్నట్టుగా ఉన్నది. అంత గొప్పగా నిర్మించారు, అంత బాగున్నది. ఇప్పుడు మా సుధీర్ అనే చెప్తున్నాడు, కలర్ఫుల్ ఫ్లవర్స్ దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక హాలాండ్ ఫ్లవర్స్ ఎట్లుంటాయో ఆ మాదిరి ఇక్కడ కూడా మంచిగా కొండల మధ్యలో, గుట్టల మధ్యలో ఈ శ్మశాన వాటిక కట్టినందుకు ఎంతో మనమందరం కూడా ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే సార్ మాకు ఒక రిక్వెస్ట్ సార్, మాకు జెలసీ వస్తుంది సార్. జర మా మేడ్చల్ల కూడా జిల్లాలో కూడా ఒకటి ఇస్తుంటుంది ప్లాన్ చేయండి సార్, ప్లీజ్ సార్. అన్నీ ఎల్బీ నగర్కే ఇస్తున్నారు సార్, ప్లీజ్ అదొకటి సార్. కాబట్టి మనం కూడా ఏది ఏమైనా మన తెలంగాణ వచ్చినాక ప్రతి ఒక్క రోజు మీరు హైదరాబాద్ చూడండి, నలుమూలలో అభివృద్ధి చెందుతుంది. ఎక్కడ చూసినా అభివృద్ధి. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. రోడ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ అన్నీ కూడా అన్ని దిక్కుల పనిచేస్తుంది. ఒక్కొక్కటి చేసుకుంటా పోతుంటే ఒకదానికొకటి ఎక్కువ. మొన్ననే మనం అక్కడ బంజారాల శ్మశాన వాటిక గొప్పదనుకున్నాం, ఇప్పుడు దాన్ని మించిన శ్మశాన వాటిక ఇది. కాబట్టి ఇవన్నీ కూడా మనం గొప్పగా చేసుకుంటాం. కాబట్టి ఇంకా ముందు కూడా మనం ఇంకా చాలా, హైదరాబాద్ అంటే మామూలు హైదరాబాద్ కాదు. ఇప్పుడు వరల్డ్లో ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత మన సీఎం మన కేటీఆర్ గారు. ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చిండు మన కేటీఆర్ గారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న 5 కంపెనీలు పెద్దవి కూడా, అమెజాన్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అంతా కూడా, వాళ్ళ ఆఫీసులన్నీ కూడా అమెరికాలో అక్కడక్కడ ఉంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అన్ని, హెడ్ ఆఫీసులన్నీ కూడా మన హైదరాబాద్కు తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్ గారు సార్. మామూలుగా పనిచేస్తలేడు మన కేటీఆర్ సార్. ఒక మున్సిపల్ శాఖ కానీ ఏదే కానీ అన్ని లేటెస్ట్గా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని రకాలు కూడా డెవలప్ చేస్తున్నాడు మన కేటీఆర్ గారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, పక్క రాష్ట్రాలు చూస్తున్నాం, మహారాష్ట్ర చూస్తున్నాం, కర్ణాటక చూస్తున్నాం, ఇవన్నీ కూడా చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ కూడా చూస్తున్నాం. అందరూ కూడా జలసి మన లెక్క అభివృద్ధి ఎవరు చేస్తలేరు. పెద్ద మాటలు మాట్లాడిపోతున్నారు కానీ మనంత అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. మన సీఎం చేసినట్టుగా ఏ సీఎం కూడా చేయలేకపోతున్నారు. వాళ్ళు చూసి కూడా చేయలేకపోతున్నారు.
మన దేశంలోనే మన రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా ఉన్నది. ఇంకా కూడా ముందుకు పోతాం. మనం నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దరు తప్పకుండా. మన నంబర్ 1 సీఎంగా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని శక్తులు వస్తున్నాయి, దుష్ట శక్తులు వస్తున్నాయి, మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఏ ఇబ్బందికైనా, ఎన్ని ఇబ్బందులైనా మన సీఎం కేసీఆర్ గారు తట్టుకుంటారు. ఆయన ఎంబడి మనం అందరం ఉండాలి. పెద్ద ఎత్తున మనం అందరం కూడా రాబోయే ఎలక్షన్లలో కూడా భారీ మెజార్టీతోటి బీఆర్ఎస్ పార్టీని కానీ టీఆర్ఎస్ పార్టీని కానీ మీరందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు కలిపి పెద్ద ఎత్తున గెలిపించాలని కూడా కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. మన ప్రియతమ నాయకులు